Hi everyone, welcome back to English with Jalil sir. Today our topic is question tags. So already question tags rules and regulations are uploaded in my YouTube channel, and you can go through the playlist and you can watch all the rules and regulations. And in this video we are going to discuss inter first year all exercises, nothing but practice bits, right? ఇది ఎందుకు అంటే ఇంటర్మీడియట్కి ఎవరైతే యాన్యువల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో రైట్, సో వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో రైట్. సో లెట్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. సందీప్ హ్యాస్ అటెండెడ్ ఆల్ ద క్లాసెస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? సందీప్ హ్యాస్ అటెండెడ్ ఆల్ ద క్లాసెస్, ఇది సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ని చూడగానే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఆ సెంటెన్స్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి రైటా నాట్ అనే వర్డ్ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి సో ఇది పాజిటివ్లో ఉంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ చూడాల్సింది ఏంటి? ఆక్సిలరీని చూడాలి మనం. ఆక్సిలరీ ఏముంది? హ్యాజ్ ఉంది. ఆక్సిలరీ ఏముంది? హ్యాజ్ ఉంది. సో హ్యాజ్ అనేది మనం ఇక్కడ ఆక్సిలరీని రాయొచ్చు రైట్. ఆ తర్వాత ఏం రావాలి? ప్రనౌన్ రావాలి. సో ప్రనౌన్ రావాలంటే ఏం చేయాలి మనం? రైట్, సందీప్ అనే నౌన్ చూడాలి రైట్. సందీప్కి ప్రనౌన్ ఏమొస్తుంది? హీ వస్తుంది రైట్. బట్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం యాడ్ చేయాల్సి ఉంటుంది? నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యాడ్ చేయాలి. హ్యాజెంట్ వస్తుంది రైట్. సందీప్ అనే నౌన్కి ప్రనౌన్ ఏం యాడ్ చేయొచ్చు అంటే హీ, హ్యాజెంట్ హీ రైట్. ఇది క్వశ్చన్ ట్యాగ్. దేనికి? ఈ సందీప్ హ్యాస్ అటెండెడ్ ఆల్ ద క్లాసెస్ అనే సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? హ్యాజెంట్ హీ వస్తుంది రైట్. కమ్ టు ద సెకండ్ వన్. వీఆర్ లక్కీ టు బార్న్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఆ సెంటెన్స్ అనేది చూడగానే మనకు అర్థమవుతుంది. సో దిస్ సెంటెన్స్ ఈజ్ టోటల్ ఇన్ ఏ పాజిటివ్ రైట్, పాజిటివ్లో ఉంది. సో ఈ సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఆక్సిలరీని చూడాలి. ఆక్సిలరీ ఏముంది? ఆర్. ఏముంది? ఆర్. సో ఆర్. సో పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం యాడ్ చేయాలి ఇక్కడ? నాట్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? నాట్. సో అండ్ నౌన్. నౌన్ లేదు కాబట్టి డైరెక్ట్ ప్రనౌన్ ఉంది. ప్రనౌన్ ఏముంది? వి ఉంది. సో డైరెక్ట్గా మనం ప్రనౌన్ వి అని రాసేయచ్చు. అరెంట్ వి, వీఆర్ లక్కీ టు బి బార్న్ ఇన్ ఇండియా. అరెంట్ వి రైట్. ఈ విధంగా మనకి క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. కమ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? సెంటెన్స్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ అన్నాడు. సో సెంటెన్స్ మళ్ళీ మనకి ఎందులో ఉంది? పాజిటివ్లో ఉంది. సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఆక్సిలరీని చూడాలి. ఆక్సిలరీ ఏముంది? ఈజ్ ఉంది. ఏముంది? ఈజ్. మనకి ఇక్కడ కామ రావాలి రైట్. ఈజ్. సో నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఇజెంట్. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఏంటి? ఇక్కడ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం అంటే నథింగ్ బట్ థింగ్ అన్నట్టు. సో థింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇట్ అనే ప్రొనౌన్ని వాడాలి. ఇజెంట్ ఇట్? ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్. ఇజెంట్ ఇట్? ఇంగ్లీష్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ కాదు, అవునా రైట్, కాదా అనే మీనింగ్లో మనం ఈ విధంగా మాట్లాడతాం రైట్. ఇజెంట్ ఇట్? అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్. హీ వాజ్ వెరీ బిజీ ఎస్టర్డే. ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. హీ వాజ్ వెరీ బిజీ ఎస్టర్డే. అతను చాలా బిజీగా ఉన్నాడు రైట్. సెంటెన్స్ అనేది పాజిటివ్. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఆక్సిలరీ. ఆక్సిలరీ ఏముంది? వాజ్. ఏముంది? వాజ్. సో వాజ్కి ఏం చేయాలి? మళ్ళీ మనం నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యాడ్ చేయాలి రైట్. వాజెంట్. సో ప్రనౌన్ ఏముంది ఇక్కడ? హీ. వాజెంట్ హీ. ఇది క్వశ్చన్ ట్యాగ్ రైట్. సో లెట్స్ కమ్ టు ద ఫిఫ్త్ వన్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఏమన్నాడు ఇక్కడ? ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది మళ్ళీ పాజిటివ్లో ఉంది. బట్ ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ ప్రనౌన్ అనేది ఆక్సిలరీ అనేది యామ్ ఉంది. బట్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ నౌ అన్నప్పుడు యాక్చువల్గా మనకి ఏమొస్తుంది? యామ్ ఐ వస్తుంది అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? యామ్ రైట్. యామ్ నాట్ ఐ రైట్. లాజికల్గా రైట్. ఈ లాజికల్గా చూసినట్టయితే మనకి ఏం రావాలి? యామ్ నాట్ ఐ అనే రైట్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. బట్ మనకు ఓన్లీ ఐఆమ్ అనే దానికి మాత్రమే ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. అది కూడా ఐఆమ్ అనేది నెగిటివ్లో వచ్చినప్పుడు రైట్. సో ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఐఎమ్ నాట్ ఐ రాదు. ఏమొస్తుంది అంటే ఆరెంట్ ఐ వస్తుంది. ఏమొస్తుంది? ఆరెంట్ ఐ. సో ఈ విధంగా వస్తుంది. ఓన్లీ దీనికి మాత్రమే ఎక్సెప్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐఆమ్ అనే రైట్ ప్రనౌన్కి మాత్రమే ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, అది ఆరెంట్ ఐ అవుతుంది. బట్ అది పాజిటివ్ ఇక్కడ నెగిటివ్లో వచ్చి ఇక్కడ పాజిటివ్లో వచ్చినప్పుడు మాత్రం యామ్ ఐ మాత్రమే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి రైట్. సో కమింగ్ టు సిక్స్త్ వన్. ఐ కెన్ ఫేస్ ఛాలెంజెస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ కెన్ ఫేస్ ఛాలెంజెస్. ఈ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది రైట్, నెగిటివ్లో లేదు. సో మనకి ఆక్సిలరీ అనేది ఏముంది? ఆక్సిలరీ లేదు. ఇక్కడ మోడల్ వర్బ్ ఉంది. ఏముంది? మోడల్ వర్బ్ కెన్ ఉంది. సో కెన్కి ఏం చేయాలి? నాట్, కాంట్ రైట్. కాంట్ ఐ ఏమవుతుంది? కాంట్ ఐ ఆర్ కెనాట్ ఐ రైట్. ఆ విధంగా వస్తుంది రైట్. ఐ కెన్ ఫేస్ ఛాలెంజెస్. నేను ఛాలెంజెస్ ఫేస్ చేయగలుగుతాను. కాదా? కాంట్ ఐ చేయలేనా అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ
సెవెంత్ వన్, రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ. సో రవి ఏం చేస్తాడట, ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ. మళ్ళీ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. సో పాజిటివ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ట్యాగ్ని నెగిటివ్లో రాయాలి. సో ట్యాగ్ని నెగిటివ్లో రాయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్. సో రవి ఆల్వేస్ థింక్స్ పాజిటివ్లీ, ఇక్కడ ఆక్సిలరీ అనేది ఎలాంటి ఆక్సిలరీ అనేది లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం సెంటెన్స్ని రైట్ టెన్సెస్లోకి మార్చాలి. సబ్జెక్ట్ ఇదేంటి అడ్వర్బ్, రైట్ థింగ్స్ V1 ప్లస్ ఎస్, రైట్ ఆబ్జెక్ట్, రైట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ అనేది ఎందులో వస్తుంది, సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్లో మనకి ఎలాంటి ఆక్సిలరీస్ వస్తాయి అంటే డూ ఆర్ డస్, డూ ఆర్ డస్ ఈ ఆక్సిలరీస్ వస్తాయి. సో ఇక్కడ మనకి రవి అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ఏం రావాలి, రైట్ V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి డజ్ రావాలి. ఏం రావాలి, డజ్, థర్డ్ పర్సన్కి డజ్ రావాలి. సో ఏం రాయాలి ఇక్కడ, డజంట్, రవి అనేది థర్డ్ పర్సన్ కాబట్టి హీ, డజంట్ హీ. సో సింపుల్ ప్రెజెంట్లో మనకి డూ ఆర్ డస్ అనే రెండు ఆక్సిలరీస్ వస్తాయి. ఒకవేళ వర్బ్ V1 ప్లస్ ఎస్ ఉన్నట్టయితే మనం ఏం చేయాలి, డస్ని తీసుకోవాలి. రైట్ V1 ప్లస్ ఎస్ కాకుండా ఓన్లీ V1 ఉన్నట్టయితే డూ అనే ఆక్సిలరీని తీసుకోవాలి. కమింగ్ టు ఎయిత్ వన్, హీ డస్ నాట్ క్రిటిసైజ్ అదర్స్. ఇక్కడ చూడండి, హీ డస్ నాట్, నాట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం మనకి ఇందులో ఎగ్జాంపుల్లలో సెంటెన్స్ అనేది నెగిటివ్గా వచ్చింది. ఏమొచ్చింది, నెగిటివ్. సో మనకి సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి దేనిలోకి మార్చాలి, పాజిటివ్లోకి మార్చాలి. సో లెట్ us గో టు ద ఆక్సిలరీ. ఆక్సిలరీ ఏముంది ఇక్కడ, డస్ ఉంది. ఏముంది, డస్. సో డస్ అండ్ ప్రొనౌన్ ఏముంది, హీ. సో సింపుల్గా డస్ హీ. సో హీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ఈజీగా మనకి డస్ అనే ఆక్సిలరీ వస్తుంది. సో డస్ హీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ డస్ నాట్ క్రిటిసైజ్ అదర్స్, అతడు ఎవరిని విమర్శించడు. రైట్, డస్ హీ చేస్తాడా, రైట్ ఆ విధంగా మీనింగ్ వస్తుంది. నైన్త్ వన్, సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. సో మనకి సెంటెన్స్ చూసినట్టు ఏముంది, పాజిటివ్లో ఉంది. దీనిలోకి మార్చాల్సింది ఏంటి, నెగిటివ్లోకి. సో నెగిటివ్లోకి మార్చాలనుకున్నప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఆక్సిలరీ అనేది కావాలి. ఆక్సిలరీ ఉందా ఇందులో అంటే, సో నాట్ దే, ఆక్సిలరీ అనేది లేదు. సో లెట్ us డివైడ్ ఇంటూ టెన్సెస్. సబ్జెక్ట్, అడ్వర్బ్, V1. ఏమొచ్చింది, V1. సో V1 వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో డూ ఆర్ డస్ వస్తుంది. V1 ప్లస్ ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి డస్ వచ్చింది. ఓన్లీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్. డిపెండ్ అంటే V1కి ఎస్ రాలేదు. రైట్, V1కి ఎస్ రాలేదు కాబట్టి ఏమవుతుంది, అది డూ అవుతుంది. ఏమవుతుంది, డూ. సో సమ్ పీపుల్ అన్నాడు. సమ్ పీపుల్ అంటే ఏంటి, ప్లూరల్. సమ్ పీపుల్ అంటే ప్లూరల్. హీ, షీ, ఇట్ అని రాయకూడదు. ఏం రాయాలి, దే రాయాలి. డూ, దే. సో ప్లూరల్ ఇచ్చినప్పుడు మనం ప్లూరల్లోనే మెన్షన్ చేయాలి. సెంటెన్స్ అనేది డోంట్ ఇది రావాలి. రైట్, ఎందుకంటే సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో రావాలి. డోంట్ దే, రైట్. సమ్ పీపుల్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతారు. డోంట్ దే కాదా అనే మీనింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు 10th వన్, డిసిప్లిన్ మస్ట్ బి మెయింటైన్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఏమిచ్చారు ఇక్కడ, డిసిప్లిన్ మస్ట్ బి అన్నాడు ఇక్కడ. రైట్, సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, నెగిటివ్లోకి మార్చాలి. దేనిలోకి మార్చాలి, నెగిటివ్లోకి. సో లెట్ us గో టు ద ఆక్సిలరీ. ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, మస్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, మస్ట్. సో మస్ట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మస్ట్ తోటి స్టార్ట్ చేయాలి. రైట్, మస్ట్ నెగిటివ్లో కాబట్టి నాట్, మస్ట్ అండ్. రైట్, డిసిప్లిన్ అనేది ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ థింగ్ అన్నట్టు, మెటీరియల్ లాగా మనం తీసుకోవాలి. రైట్, ఇట్ మస్ట్ అండ్ ఇట్. రైట్, ఈ విధంగా వస్తుంది. డిసిప్లిన్ మస్ట్ బి మెయింటైన్ ఎట్ ఎనీ కాస్ట్, మస్ట్ అండ్ ఇట్. రైట్, ఈ విధంగా మనం పాజిటివ్లో ఉంటే నెగిటివ్లోకి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లోకి. రైట్, సో లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్ హియర్. లెట్స్ కమ్ టు ద 11th క్వశ్చన్ నౌ. లెట్ us కీప్ టు ద పేమెంట్. సో ఇక్కడ ఏమైంది, సెంటెన్స్ అనేది లెట్ టు స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, లెట్ us కీప్ టు ద పేమెంట్. పేమెంట్ అంటే ఏంటి, ఇక్కడ పేమెంట్స్ని కంటిన్యూ చేద్దామనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. లెట్ us కీప్ టు ద పేమెంట్. సో అంటే చెల్లింపులను కానీ, రైట్, పేమెంట్లను కానీ కొనసాగిద్దాం అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఏంటి ఇక్కడ అంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటన కాదు, అంటే కొనసాగిద్దాం అంటే ఫ్యూచర్కి సంబంధించింది. సో ఫ్యూచర్ కాబట్టి భవిష్యత్తులో మనం ఏం చేస్తాం, కంపల్సరీ రైట్ షెల్ని మాత్రమే వాడతాం. భవిష్యత్తు గురించి షెల్ ఆర్ విల్ని వాడాలి. షెల్ ఆర్ విల్ని వాడాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అజ్ ఇచ్చాడు. రైట్, ప్రొనౌన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, అజ్ వచ్చింది కాబట్టి అజ్కి ఏమొస్తుంది, వి వస్తుంది. సో వి వస్తుంది కాబట్టి మనకి షెల్ అనే ఆక్సిలరీ మాత్రమే వస్తుంది. షెల్ వి. రైట్, లెట్ us కీప్ టు ద పేమెంట్. చెల్లింపులను కొనసాగిద్దాం. సరేనా, కొనసాగిద్దామా. రైట్, షెల్ వి అనాలి. బట్ మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కదా, నెగిటివ్లోకి రావాలి కదా అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్.
సో లెట్తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు మనం పాజిటివ్లోనే కంటిన్యూ చేయాలి, నెగిటివ్లో ట్యాగ్ అనేది రాయకూడదు, రైట్. కమింగ్ టు ద 12th వన్, డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏమంటున్నాడు, డోంట్ బ్లేమ్ అంటే సెంటెన్స్ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, రైట్. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం పాజిటివ్లోకి మార్చాలి. ఎందులోకి మార్చాలి, పాజిటివ్లోకి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఇక్కడ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి, ఇది సెంటెన్స్ అనేది ఇంపరేటివ్లో ఉంది. సో ఇంపరేటివ్ అంటే నథింగ్ బట్ ఆర్డర్స్ కానీ అడ్వైజెస్ కానీ, రైట్, రిక్వెస్ట్ కానీ వస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఏం చేస్తాము అంటే ఫ్యూచర్లోనే, అంటే రైట్, ఫ్యూచర్ సంబంధించిన ఆక్సిలరీని మాత్రం మోడల్ వర్బ్స్ని మనం వాడాలి, షెల్ ఆర్ విల్. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే రైట్ విల్ రావాలి, ఏం రావాలి, విల్, రైట్. అండ్ అదర్స్, డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి, విల్ యూ చేస్తారా, రైట్, వేరే వాళ్ళని అదర్స్ని మనం బ్లేమ్ చేస్తారా అనే మీనింగ్లో మనకు వస్తుంది. ఎందుకంటే సెంటెన్స్ అనేది రైట్ ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇంపరేటివ్కి ఆక్సిలరీ షెల్ ఆర్ విల్ మాత్రమే వస్తుంది. సో మనకి షెల్కి సంబంధించిన ఐ యూ అనే రైట్ ఐ కానీ వి లేదు. సో ఇది సెకండ్ పర్సన్కి చెప్తున్నాం కాబట్టి యూ అనే ప్రొనౌన్ వస్తుంది. సో యూ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనకి ఏ ఆక్సిలరీ వస్తుంది, ఏ మోడల్ వస్తుంది అంటే విల్ వస్తుంది. సో విల్ యూ అనేది కరెక్ట్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోవాలి, రైట్. కమింగ్ టు 13th వన్, వన్ కెన్ డూ వండర్స్ విత్ నాలెడ్జ్, రైట్. వన్ కెన్ డూ వండర్స్ విత్ నాలెడ్జ్. సో నాలెడ్జ్తో మనం వండర్స్ చేయొచ్చు అంటున్నాడు, రైట్. అంటే సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. సో దెన్ వాట్ హ్యాపెన్స్, వి మస్ట్ చేంజ్ ఇంటూ నెగిటివ్. సో నెగిటివ్లో చేంజ్ చేయాలంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి, ఆక్సిలరీ. ఏమొస్తుంది, ఆక్సిలరీ. సో కెన్, రైట్. సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మార్చాలి, రైట్. సో మనకి ఇక్కడ ప్రొనౌన్ ఏముంది, వన్. ప్రొనౌన్ వన్ ఉన్నప్పుడు కంపల్సరీగా వన్నే తీసుకోవాలి, కాంట్ వన్ రావాలి. వన్ కెన్ డూ వండర్స్ విత్ నాలెడ్జ్, కాంట్ వన్ చేయలేరా అనే మీనింగ్ వస్తుంది, రైట్. కమింగ్ టు 14th వన్, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్. ఇక్కడ ఏమంటున్నాడు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ చేంజ్ అంటే ఏది కూడా శాశ్వతం కాదు, మార్పు తప్ప అంటున్నాడు, రైట్. సో ఇక్కడ నథింగ్, నథింగ్ అంటేనే ఆల్రెడీ నో, నెగిటివ్ ఉంది. నథింగ్ అంటేనే నో కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి సెంటెన్స్ మనం ఏం చేయాలి, ఆల్రెడీ సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్టే. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, పాజిటివ్లోకి మార్చాలి. వి మస్ట్ చేంజ్ ఇంటూ పాజిటివ్. సో ఆక్సిలరీ, ఆక్సిలరీ ఏముంది, ఈజ్. ఆక్సిలరీ ఏముంది, ఈజ్. సో ఈజ్. నథింగ్, థింగ్ అంటే అందులోనే థింగ్ ఉంది కాబట్టి థింగ్ ఏమొస్తుంది, ఇట్. ఈజ్ ఇట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నథింగ్, నథింగ్ అంటే నో, రైట్. నో ఆల్రెడీ వచ్చింది కాబట్టి సెంటెన్స్ అనేది నెగిటివ్. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇంటూ పాజిటివ్. దెన్ వి షుడ్ ఫైండ్ ద ఆక్సిలరీ, ఈజ్. ఈజ్ అనే ఆక్సిలరీ మనం తీసుకున్నాం, రైట్. ఇక్కడ థింగ్ ఉంది కాబట్టి నథింగ్, థింగ్ అంటే మనం థింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థింగ్ ఏ ఆక్సిలరీ వస్తుంది, ఇట్ వస్తుంది, ఈజ్ ఇట్. సో పాజిటివ్లో మార్చాము. కమింగ్ టు 15th వన్, స్టూడెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ జడ్జెస్, రైట్. ఇక్కడ ఏమిచ్చాడు, స్టూడెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ జడ్జెస్ అంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం మార్చాల్సిన దేనిలోకి, నెగిటివ్లోకి. సో నెగిటివ్లోకి మార్చాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చూడాలి, ఆక్సిలరీని చూడాలి, ఆర్. ఏమొస్తుంది, ఆర్, రైట్. ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, స్టూడెంట్స్ అంటే ఏంటి, ప్లూరల్, రైట్. ఆర్ మళ్ళీ దీన్ని నెగిటివ్లోకి మార్చాలి కాబట్టి నాట్, అండ్ ప్లూరల్ కాబట్టి దే, ఆరెంట్ దే, ఆరెంట్ దే. ఈ విధంగా మనం పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి. సో కమ్ టు ద నెక్స్ట్ వీక్ నా. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, యూ డోంట్ లైక్ మీ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, యూ డోంట్ లైక్ మీ. సో సెంటెన్స్ చూడగానే మనకు అర్థమవుతుంది సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని పాజిటివ్లోకి మార్చాలి. దేనిలోకి మార్చాలి, పాజిటివ్లోకి. సో వాట్ ఈజ్ ఆక్సిలరీ హియర్, డూ. ఏమొస్తుంది ఇక్కడ, డూ. సో పాజిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. ప్రొనౌన్ ఏముంది, యూ. డూ, డూ యూ, రైట్. యూ డోంట్ లైక్ మీ, డూ యూ. నువ్వు నన్ను ఇష్టపడతావా, రైట్. నీవు నన్ను ఇష్టపడవు కదా అనే మీనింగ్ వస్తుంది, రైట్. కమింగ్ టు సెకండ్ వన్, ఇట్ ఈస్ నాట్ రైనింగ్. ఏమిచ్చారు ఇక్కడ సెంటెన్స్, ఇట్ ఈస్ నాట్ రైనింగ్. సెంటెన్స్లోనే నాట్ ఉంది. సో సెంటెన్స్ ఏంటి ఇక్కడ, నెగిటివ్. సో దెన్ వీ హ్యావ్ టు చేంజ్ ఇంటూ పాజిటివ్. సో పాజిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఈజ్ అనే ఆక్సిలరీ వస్తుంది, రైట్. ఆల్రెడీ ప్రొనౌన్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి ఇజ్ ఇట్ అనాలి, రైట్. కమింగ్ టు థర్డ్ వన్, యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్. ఏమిచ్చారు ఇక్కడ, యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్. సెంటెన్స్ ఏంటి, పాజిటివ్లో ఉంది. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇంటూ నెగిటివ్. సో మనకి చూడాల్సింది ఏంటి ఇక్కడ, ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ ఏమిచ్చాడు ఇక్కడ, హ్యావ్. ఏమిచ్చాడు, హ్యావ్. యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్, రైట్. హ్యావ్తో మళ్ళీ ఏం రావాలి, నెగిటివ్ కాబట్టి నాట్. హ్యావెంట్ యూ. ఇక్కడ ప్రొనౌన్ ఏమిచ్చారు ఇక్కడ, యూ. హ్యావెంట్ యూ, రైట్. యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్, హ్యావెంట్ యూ, రైట్. ఆ విధంగా వస్తుంది. కమింగ్ టు 4th వన్, ఐఎమ్ నాట్ లేట్. ఏమిచ్చాడు ఇక్కడ, ఐఎమ్ నాట్ లేట్. నాట్ అనే నెగిటివ్ వర్డ్ వచ్చింది.
సో నాట్ అనే నెగిటివ్ వర్డ్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి, ఇందులో దీన్ని పాజిటివ్లోకి మార్చాలి. రైట్, మనం ఇంతకుముందు ఒక ఎక్సెప్షన్ గురించి డిస్కస్ చేసాం. ఏమని, ఐ యామ్ వచ్చినప్పుడు నెగిటివ్లో రాయాలనుకున్నప్పుడు ఆరెంట్ రాస్తామని చెప్పాను. బట్ ఇక్కడ సెంటెన్స్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు అంటే యాజ్ ఇట్ ఈస్గానే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, యామ్ ఐ. రైట్, ఓన్లీ నెగిటివ్లో రాయాలనుకున్నప్పుడు మాత్రమే ఆరెంట్ ఐ వస్తుంది, అంతేగాని రైట్ పాజిటివ్లో రాయాలనుకున్నప్పుడు మాత్రం యామ్ ఐ మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో కమింగ్ టు 6th క్వశ్చన్, యూ లైక్ ఫాస్ట్ ఫుడ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ సెంటెన్స్ అనేది యూ లైక్ ఫాస్ట్ ఫుడ్ అంటే పాజిటివ్లో ఉంది కాబట్టి మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, నెగిటివ్లోకి మార్చాలి. సో నెగిటివ్లోకి మార్చాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఆక్సిలరీ. సో యూ లైక్ ఫాస్ట్ ఫుడ్, ఇందులో మనకి ఎలాంటి ఆక్సిలరీ అనేది లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం డివైడ్ చేద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V1. సో V1 ఇచ్చాడు కాబట్టి అంటే ఇదేంటి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎందులో ఉంది, సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు డూ ఆర్ డస్ మాత్రమే వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, యూ ఇచ్చాడు. సో యూ ఇచ్చాడు అండ్ V1 వచ్చింది. V1 వచ్చింది అంటే ఏమొస్తుంది, ఇక్కడ మనకి డూ వస్తుంది. ఏమొస్తుంది, డూ. V1 వచ్చినప్పుడు డూ. V1 ప్లస్ ఎస్ వస్తే మాత్రం డస్ వస్తుంది. రైట్, డూ. సో నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది, నాట్. డోంట్, యూకి యూ మాత్రమే వస్తుంది. డోంట్ యూ. రైట్, ఈ విధంగా రాయాలి. అండ్ కమింగ్ టు 7th one, యూ విల్ కమ్ టు మై పార్టీ. ఏమన్నాడు ఇక్కడ, యూ విల్ కమ్ టు మై పార్టీ. మళ్ళీ సెంటెన్స్ ఎందులో ఉంది, పాజిటివ్లో ఉంది. సో మనం మార్చాల్సింది దేనిలోకి, నెగిటివ్లోకి. సో ఆక్సిలరీ ఇచ్చాడు విల్. రైట్, ఏమిచ్చాడు, ఆక్సిలరీ విల్. విల్ అనేది ఏమవుతుంది, వోంట్ అవుతుంది. నెగిటివ్లోకి మార్చాలి కాబట్టి వోంట్ అవుతుంది. సో యూ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వోంట్ యూ. యూ విల్ కమ్ టు మై పార్టీ. వోంట్ యూ, నువ్వు నా పార్టీకి వస్తావు కాదా, రావా అని మీనింగ్ వస్తుంది కదా. రైట్, 8th one, యూ రిమెంబర్ టు ఫీడ్ ద క్యాట్. ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ యూ రిమెంబర్ టు ఫీడ్ ద క్యాట్. సెంటెన్స్ ఏంటి, పాజిటివ్. సో మనం మార్చాల్సింది ఏంటి, మళ్ళీ నెగిటివ్లోకి మార్చాలి. సో నెగిటివ్లోకి మార్చాలి అంటే మనకు యూ రిమెంబర్డ్ అంటే ఇక్కడ ఆక్సిలరీ అనేది ఇవ్వలేదు. సో సబ్జెక్ట్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆక్సిలరీ అనేది డిడ్ వస్తుంది. ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. రైటా, సో అప్పుడు మనకి నెగిటివ్లో రాయాలి కాబట్టి డిడ్కి ఏం చేయాలి, మనం నాట్ యాడ్ చేయాలి. డిడెంట్. రైట్, యూ అనే ప్రొనౌన్ క్లియర్గా ఉంది కాబట్టి డిడెంట్ యూ. రైట్, సో ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. యూ రిమెంబర్ టు ఫీడ్ ద క్యాట్, డిడెంట్ యూ. రైట్, ఆ విధంగా మనం రాయాలి. కమింగ్ టు 9th one, లెట్స్ ప్లే టెన్నిస్. మళ్ళీ సెంటెన్స్ అది దేంతో ఇచ్చాడు, లెట్తో ఇచ్చాడు. లెటస్ ప్లే టెన్నిస్. మనం టెన్నిస్ ఆడదాం పదండి అనే మీనింగ్ ఇచ్చాడు. అంటే మనం ఆడబోయేది ఏంటి, అది భవిష్యత్తు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆడబోయేది అది భవిష్యత్తు అవుతుంది కాబట్టి మనం కంపల్సరీ తీసుకోవాల్సింది ఏంటి, షెల్ ఆర్ విల్ తీసుకోవాలి. లెట్తో వచ్చింది అంటే మనం ఇప్పుడు చేయబోతున్న పని. లెటస్ ప్లే టెన్నిస్ అంటే టెన్నిస్ ఆడదాం పదండి. రైట్, ఆడదామా అని మీనింగ్ వస్తుంది. అంటే మనం ఆడబోతున్నాం కాబట్టి ఫ్యూచర్, భవిష్యత్తుకి. సో షెల్ ఆర్ విల్ వస్తుంది. మనకు ఇక్కడ అజ్ అనేది ఏంటి, వి. అజ్ అనేది ఏమవుతుంది, వి అనే ప్రొనౌన్గా మారుతుంది, అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్గా. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ వి ఉన్నప్పుడు ఏమవుతుంది, వి వస్తుంది. రైట్, షాల్ వి. రైట్, ఇంతకుముందే డిస్కస్ చేసాం ఏంటి, లెట్తో వచ్చినప్పుడు మనకు నెగిటివ్ రాదు. రైట్, ట్యాగ్ అనేది నెగిటివ్గా ఉండదు, పాజిటివ్లోనే రాయాలి. లెటర్స్తో వచ్చింది అంటే ట్యాగ్ అనేది పాజిటివ్లోనే ఉండాలి, నెగిటివ్గా రాయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ కమింగ్ టు 10th one, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ హియర్. సెంటెన్స్ ఏంటి, పాజిటివ్లో ఉంది. సో మార్చాల్సింది దేనిలోకి, నెగిటివ్లోకి. సో ఇక్కడ మనకి ఆక్సిలరీని చూసాం. ఆక్సిలరీ ఇక్కడ ఉందా అంటే ఉంది. ఇక్కడ దేర్ ఈజ్ ఏమిచ్చాడు, ఇక్కడ దేర్ ఈజ్. సో నెగిటివ్లో కాబట్టి నాట్, ఈజ్ నాట్. మనకు దేర్ వచ్చినప్పుడు దేర్ మాత్రమే రాయాలి, గుర్తుపెట్టుకోండి. దేర్ వచ్చినప్పుడు దేర్ మాత్రమే రాయాలి. దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ హియర్, ఈజింట్ దేర్. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కదా అని మీనింగ్ వస్తుంది. రైట్, కమింగ్ టు 11th one, హీ నెవర్ సేస్ ఎ వర్డ్. ఇక్కడ ఏమిచ్చాడు, హీ నెవర్ సేస్ ఎ వర్డ్. మనకి సబ్జెక్ట్ అనేది పాజిటివ్గా ఉందా, నెగిటివ్లో ఉందా అంటే సెంటెన్స్ అనేది నెవర్ వచ్చింది అంటే సెంటెన్స్ అనేది నెగిటివ్. నెవర్ వస్తే సెంటెన్స్ అనేది నెగిటివ్. మనం మార్చాల్సింది దేనిలోకి, పాజిటివ్లో. హీ నెవర్ సేస్, మనకు ఆక్సిలరీ అనేది లేదు. లేనప్పుడు ఏమవుతుంది, V1 ప్లస్ ఎస్. సో V1 ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది, అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. డూ ఆర్ డస్. సో V1 ప్లస్ ఎస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ఆక్సిలరీ ఏంటి అంటే డస్. సో ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, నెవర్ వచ్చింది అంటే నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, పాజిటివ్ని తీసుకోవాలి. డస్ హీ, నౌన్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి డస్ హీ అనేది ట్యాగ్ వస్తుంది. హీ నెవర్ సేస్ ఎ వర్డ్, అతను ఏ వర్డ్ అతను ఏ మాట అనడు. అవునా, అనడు కదా అని మీనింగ్లో వస్తుంది డస్ హీ. రైట్, కమింగ్ టు 12th one,
నో బడీ కేమ్ టు యువర్ పార్టీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు మళ్ళీ, నో బడీ కేమ్ టు యువర్ పార్టీ. సెంటెన్స్ చూడగానే మళ్ళీ మనం పాజిటివ్లో ఉంది అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. వాళ్ళు ఇక్కడ నో బడీలోనే నో ఉంది. నో ఉంది అంటే దాని అర్థం ఏంటి, సెంటెన్స్ అనేది నెగిటివ్. మనం మార్చాల్సింది దేనిలోకి, పాజిటివ్లోకి. రైట్. ఆక్సిలరీ ఉందా ఇందులో అంటే లేదు. ఎందుకు, రైట్. ఏముంది ఇక్కడ, V2. రైట్. V2 అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే దాని అర్థం ఏంటి, డిడ్ ఆక్సిలరీ వస్తుంది. ఏమొస్తుంది, డిడ్. సో సెంటెన్స్ ఆల్రెడీ నో బడీ నెగిటివ్. సో నెగిటివ్ అంటే నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, నో బడీకి ఏం చేస్తాం మనం, సంబడి, నో బడీ, ఎనీబడి అంటే కంపల్సరీ దే అనే ప్రణౌన్ని తీసుకోవాలి. రైట్. నో బడీ కేమ్ టు యువర్ పార్టీ. రైట్. నీ పార్టీకి ఎవరు రాలేదు, డిడ్ దే, వచ్చారా, రైట్. ఆ విధంగా వస్తుంది. సో నో బడీ వచ్చినప్పుడు మనకు రావాల్సింది ఏంటి అంటే దే అనే ప్రణౌన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్, మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోకు. రైట్. మర్చిపోకు అన్నప్పుడు మళ్ళీ మనకు రావాల్సిన రైట్ ట్యాగ్ ఏంటి, మర్చిపోతావా అనే ట్యాగ్ రావాలి. రైట్. మర్చిపోతావా అంటే మళ్ళీ ఏమవుతుంది, అది ఫ్యూచర్లో రావాలి. ఎందులో రావాలి, ఫ్యూచర్. అంటే మర్చిపోకు అని ఇప్పుడే చెప్తున్నాను, అంటే అతను కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మర్చిపోతే అది ఏమవుతుంది, అది ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో అడ్వైస్ కానీ, రైట్, రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ కానీ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం షెల్ ఆర్ విల్ మాత్రమే వాడతాము. ఏం వాడతాము, షెల్ ఆర్ విల్. డోంట్ ఫర్గెట్, నేను ఎవరితో మాట్లాడుతున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, సెకండ్ పర్సన్ వస్తుంది కదా, యూ మాత్రమే వస్తుంది. సో విల్ యూ ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి విల్ యూ, మర్చిపోతావా అనే మీనింగ్ వస్తుంది. రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. 14th క్వశ్చన్, యూ థింక్ యూ ఆర్ క్లెవర్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ చూడండి, 2 సార్లు యూ వచ్చింది. యూ థింక్ యూ ఆర్ క్లెవర్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఎందులో ఉంది, పాజిటివ్లో ఉంది. మనం మార్చాల్సింది దేనిలోకి అంటే నెగిటివ్లోకి. దేనిలోకి మార్చాలి, నెగిటివ్లోకి మార్చాలి. సో ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, సో ఆక్సిలరీ ఏముంది ఇక్కడ, ఆర్ ఉంది. రైట్. ఇక్కడ ఆర్ ఉంది, బట్ ఇక్కడ ఈ సబ్జెక్టు ఎలాంటి ఆక్సిలరీ అనేది లేదు. మనం డివైడ్ చేస్తే ఇక్కడ 2 సెంటెన్స్లా కనిపిస్తుంది. యూ థింక్, సబ్జెక్ట్ వర్, సబ్జెక్ట్ రైట్ ఆర్ అంటే ఇది కూడా వర్. సో 2 సెంటెన్స్లా ఉన్నాయి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్స్ని తీసుకోవాలి. దేన్ని తీసుకోవాలి, ఫస్ట్ వన్. సో యూ థింక్ సబ్జెక్ట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ V1 ఉన్నప్పుడు అంటే ఏంటి, దాని అర్థం సింపుల్ ప్రెజెంట్, డూ ఆర్ డస్ వస్తుంది. సో V1 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, డూని వాడాలి. దేన్ని వాడాలి, డూ. రైట్, డూ. సో సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం యాడ్ చేయాల్సింది ఏంటి, ఇది నాట్. సో మనం మాట్లాడుతున్నది ఎవరితో, యూతో, కాబట్టి డోంట్ యూ అంటే మన ఫస్ట్ సెంటెన్స్ యొక్క ఆక్సిలరీని తీసుకోవాలి. ఇక్కడ యూ థింక్ యూ ఆర్ క్లెవర్ అన్నప్పుడు రైట్ అతని ఆలోచన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రైట్ దాని గురించి మనం క్వశ్చన్ ట్యాగ్ని తీసుకోవాలి. కమింగ్ టు 15th వన్, యు ఆర్ క్లెవర్. ఇక్కడ ఏమన్నాడు, యు ఆర్ క్లెవర్. సో సబ్జెక్ట్ రైట్ వర్బ్ ఆ విధంగా ఇచ్చాడు. రైట్. ఇక్కడ ఏమవుతుంది, దీనికి యు ఆర్ వచ్చిన ఇక్కడ సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మార్చాలి ఫస్ట్ థింగ్. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆర్ వస్తుంది. ఏమొస్తుంది, ఆర్. సో నెగిటివ్ అన్నప్పుడు ఏమవుతుంది, నాట్. సో ప్రొనౌన్ అనేది యూ అనేది క్లియర్గా ఉంది కాబట్టి యూ, అరెంట్ యూ. రైట్. ఈ విధంగా మనం మార్చాలి. యూ ఆర్ క్లెవర్, అరెంట్ యూ. రైట్. సో ఇక్కడ మనకి అపాస్ట్రఫీ అనేది లేదు, సో అందువల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 16, వీ డోంట్ హ్యావ్ టు గో టు ద పార్టీ. సో సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, వీ డోంట్ హ్యావ్ టు అంటే ఆల్రెడీ సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంది. సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని పాజిటివ్లోకి మార్చాలి. రైట్. సో లెట్ us go to the auxiliary. ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు ఇక్కడ, డూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, డూ. రైట్, డూ. అండ్ ప్రొనౌన్ ఏముంది, వి. డూ వి. వీ డోంట్ హ్యావ్ టు గో టు ద పార్టీ. డూ వి. మనం పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాలా. రైట్. సో ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. కమింగ్ టు 17th వన్, ఇట్స్ స్టాప్డ్ ట్రైనింగ్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇట్స్ స్టాప్డ్ ట్రైనింగ్. సెంటెన్స్ ఏంటి, పాజిటివ్. మార్చాల్సింది దేనిలోకి, నెగిటివ్లోకి. సో మనకి ఆక్సిలరీ ఉందా ఇక్కడ అంటే ఆక్సిలరీ అనేది లేదు. సో సబ్జెక్ట్ V2. సో V2 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ పాస్ట్. అది సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు డిడ్ అనే ఆక్సిలరీ వస్తుంది. ఏ ఆక్సిలరీ వస్తుంది, డిడ్ అనే ఆక్సిలరీ వస్తుంది. సో మనం నెగిటివ్లోకి మార్చాలి కాబట్టి నాట్ అనే వర్డ్ని యాడ్ చేయాలి. డిడెంట్, ఇట్. ఏమొస్తుంది ఇక్కడ, ఇట్. ప్రొనౌన్ అనేది ఇట్. కమింగ్ టు 18th వన్, హ్యావ్ ఏ సీట్. ఏమన్నారు ఇక్కడ, హ్యావ్ ఏ సీట్. ఈ సెంటెన్స్ ఏంటి, పాజిటివ్లో ఉంది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వితౌట్ సబ్జెక్ట్. హ్యావ్ ఏ సీట్ అన్నాడు. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటి, సెంటెన్స్ ఒకవేళ పాజిటివ్లో ఉన్నట్టయితే, సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నట్టయితే ట్యాగ్ ఏదైతే ఉంటుందో రైట్, ట్యాగ్ అనేది పాజిటివ్లో రాయొచ్చు, నెగిటివ్లో రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ అనేది పాజిటివ్లో రాయొచ్చు, నెగిటివ్లో రాయొచ్చు. బట్ సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉంటే
ట్యాగ్ మాత్రం ఓన్లీ పాజిటివ్లోనే రాయాలి, ఓన్లీ పాజిటివ్లో. ఆ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సెంటెన్స్ ఎలా ఉంది? పాజిటివ్లో ఉంది. అంటే ట్యాగ్ ఏ విధంగా రాయొచ్చు? పాజిటివ్ కూడా రాయొచ్చు, నెగిటివ్ కూడా రాయొచ్చు. హ్యావ్ ఏ సీట్, రైట్. సో మనకి ఎవరికి చెప్తున్నాం? సెకండ్ పర్సన్కి చెప్తున్నాం. సో సెకండ్ పర్సన్ ఎవరు? యూ. అంటే నేను నీతో మాట్లాడుతున్నాను కాబట్టి హ్యావ్ ఏ సీట్, సీట్ తీసుకో అన్నట్టు. దాని మీనింగ్ నువ్వు. యూ అనేది హిడెన్. విల్ యూ ఏమనాలి ఇక్కడ? విల్ యూ. సో విల్ యూ కూడా కరెక్టే, అండ్ నెగిటివ్ వాంట్ యూ కూడా కరెక్టే. రెండు కూడా కరెక్టే అవుతాయి, రైట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి బోత్ ఆర్ యాక్సెప్టెడ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, 19th one, హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ కేక్, రైట్. మళ్ళీ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ కేక్, మళ్ళీ ఇంపరేటివ్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది? రెండు కన్సిడర్ చేయొచ్చు, రైట్. హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే విల్, రైట్. విల్ యూ అనవచ్చు, లేదా వాంట్ యూ అని కూడా రాయొచ్చు. కమింగ్ టు చిల్డ్రన్ బీ క్వైట్, మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? చిల్డ్రన్ బీ క్వైట్. ఇది మళ్ళీ మనం ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాం, రైట్. పిల్లలకి ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? చిల్డ్రన్ బీ క్వైట్, సైలెంట్గా ఉండండి అంటే ఉంటారా అనే మీనింగ్ వస్తుంది, రైట్. విల్ యూ, ఇది కూడా ఒక రకమైన ఇంపరేటివ్ సెంటెన్సే కాబట్టి, రైట్. ఒక ఆర్డర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకి విల్ యూ అనే ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుంది, రైట్. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ అండ్ రిలేటెడ్ టు క్వశ్చన్ ట్యాగ్స్. అన్ని క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని మనం ఇందులో డిస్కస్ చేసాము, రైట్. దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్కి, రైట్, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు.